అందరికీ నమస్కారం. అప్పుల బాధలు పోవాలి అనంటే శివరాత్రి రోజు ఏం చేయాలి? అప్పుల బాధలు పోవాలి అంటే శివరాత్రి నాడు శివుడితో పాటు అంటే ఈశ్వరో ఐశ్వర్యకారకః. ఈశ్వర ధ్యానము, ఈశ్వర శ్లోకము, ఈశ్వర దర్శనము, అంతే ఈశ్వరుడు అన్నింటా వ్యాపించి ఉన్నాడన్న తత్వాన్ని కూడా మీరు లోబరుచుకోవాలి. అంటే మనం చూసే ప్రతి రేణువు, ఇసుక రేణువులో కూడా ఈశ్వరుణ్ణి చూడాలి. రోజు కూడా ఈశ్వర దర్శనం చేయాలి. శివలింగాన్ని దర్శనం చేస్తే చాలట రోజు మనకి ఐశ్వర్య ప్రాప్తి, అప్పులన్నీ కూడా పోవడం జరుగుతుంది. కాబట్టి ఉత్తర దిగ్భాగంగా కూర్చొని ఆ శివుణ్ణి దర్శించి కుబేర మంత్రం చేసుకోవడం మంచిది. ఈ మంత్రం ఎలా చేయాలి అనంటే కనురెప్ప ఆర్పకుండా ఈ మంత్రాన్ని చదవాలి. ఆ మంత్రం ఏంటంటే యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వసంపదప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమః, లేకుంటే సిద్ధిం దేహి మే నమః అని కూడా అనొచ్చు. ఇలా ఈ మంత్రం 3 సార్లు చదవాలి. చదివినప్పుడల్లా కనురెప్ప కొట్టకుండా ఉత్తరం వైపుకు తిరిగి చెప్పడం వల్ల అప్పులన్నీ కూడా తీరేటువంటి అవకాశం దక్కుతుంది. అందరికీ కూడా మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు.